హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాల్టి వీడియోలో అయితే ఇంట్లోనే బర్గర్ చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. సమ్మర్ అయితే వచ్చేసింది, పిల్లలకు హాలిడేస్ కూడా వస్తాయి కదండి. ఇంకా ఇంట్లో ఉన్నారంటే పిల్లోళ్ళకు తినడానికి ఏదో ఒకటి కావాలి, ఇంకా బయటికి కూడా తీసుకువెళ్ళమని సతాయిస్తారనమాట. అలాంటప్పుడు ఇలా బర్గర్ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ముందుగా బర్గర్లోకి స్టఫింగ్ చేసుకోవడం కోసం కుక్కర్లోకి 4 బంగాళదుంపలు తీసుకొని ఇలా 2 ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు అవి మునిగేంత వరకు నీళ్లు అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి 2 విజిల్స్ రానిచ్చుకోండి. విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత బంగాళదుంపలు బయటికి తీసేసి తొక్క మొత్తం తీసేసి బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అలాగే అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కారం, కొత్తిమీర, ఇంకా జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఆ క్లిప్పింగ్ అయితే నా దగ్గర మిస్ అయిపోయిందండి. అలాగే దీంతో పాటు ఒక బౌల్లోకి కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకొని నీళ్లు కూడా వేసి బాగా కలుపుకొని పెట్టుకోండి. అలాగే కొద్దిగా బ్రెడ్ క్రమ్స్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపెట్టుకున్న పొటాటో మిక్చర్ ఉంది కదా, దాన్ని అయితే మీడియం సైజ్ బాల్ లాగా చేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా కాస్త పెద్ద సైజులో రౌండ్గా బిళ్ళ మాదిరిగా చేసుకోండి. ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా మరీ మందంగా కాకుండా అలాగని మరీ పల్చగా కాకుండా అంత రౌండ్గా వచ్చేలాగా ఒత్తేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగానే కలిపెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్లో ఒకసారి డిప్ చేసుకోండి. అలాగే రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్తో కూడా ఇలా కోటింగ్ చేసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలాగే మిగిలిన వాటిని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న దాన్ని ఇలా ఆయిల్లో పెట్టేసుకోవాలి. అలాగే ఆయిల్లో పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఒకవైపు బాగా కాలనివ్వండి. ఇలా ఒకవైపు కాలిందనుకున్న తర్వాత గరిటెతో నెమ్మదిగా రెండో వైపుకు తిప్పేసుకోండి. ఇలాగే 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. ఇలా అన్నింటినీ ఫ్రై చేసి పెట్టుకున్నారంటే లోపల స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుందండి. బర్గర్ చేసుకోవడానికి ఇదొక్కటే పెద్ద పని, మిగతాటన్నీ చాలా ఈజీగా అయిపోతాయండి. ఇలాగే రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ అన్నింటినీ కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇప్పుడు బర్గర్ ప్రిపేర్ చేసుకోవడం కోసం బయట మార్కెట్లో ఇలా బర్గర్ బన్స్ దొరుకుతాయి అన్నమాట. అవి తెచ్చుకొని వాటిని ఫస్ట్ కాల్చుకోవాలి. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన కొద్దిగా బటర్ అప్లై చేయండి. ఆ తర్వాత బన్స్ అన్నింటినీ కూడా ఇలా వైట్ కలర్ వైపు ప్యాన్ పైన పెట్టేసుకొని కాల్చేసుకోండి. బన్స్ మరీ ఎక్కువ కలర్ రాకుండా మీడియంగా కాల్చేసుకొని తీసేసుకోండి. ఇంకా ఫైనల్గా బన్స్లో అన్నీ అరేంజ్ చేసుకోవడమేనమాట. ఫస్ట్ ఒకవైపు బన్కి ఇలా మైనీస్ వేసి స్ప్రెడ్ చేయండి. మైనీస్ మరీ ఎక్కువ కాకుండా కొద్దిగానే వేసి మొత్తం అంతా ఇలా స్పూన్తో బాగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన లెట్యూస్ని అయితే ఒక లేయర్ పెట్టేసుకోండి. ఒకవేళ మీ దగ్గర లెట్యూస్ లేకపోతే స్కిప్ చేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు దానిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు దానిపైన సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే టమాటా పెట్టేసుకొని ఇంకా పైన బన్నుకైతే కొద్దిగా టమాటా సాస్ వేసి అప్లై చేసి దానిపైన పెట్టేసుకోండి. అంతేనండి, ఇలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా బర్గర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది అనమాట. బయట కొనిచ్చే బదులు ఇలా ఇంట్లోనే చేసి పెడితే మంచిది కదా. సో మీరు కూడా ఈ బర్గర్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.